హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకేలో మన రామ్. సో అబ్రాడ్లో ఉండే వాళ్ళందరూ ఇండియా వెళ్తున్నామంటే 1 మంత్ ముందర నుంచే అన్ని ప్యాక్ చేసుకోవటం, అన్ని షాపింగ్ చేయటం, ప్యాక్ చేసుకోవటం, అసలు 1 మంత్ ముందర నుంచే ఆ ఎక్సైట్మెంటు, అసలు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉండిద్ది మామ. నేనైతే లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళేటప్పుడు 2 months నుంచి నేను షాపింగ్ చేయటం కానీ, చాక్లెట్లు, గిఫ్ట్స్ చాలా కొన్నాను. ఈ టైంలో మా ఫ్రెండ్ అయితే ఇండియా వెళ్తున్నాడు. సో మా ఫ్రెండ్ చాలా షాపింగ్ చేశాడు, చాలా చాక్లెట్లు కొన్నాడు, విస్కీ బాటిల్ కొన్నాడు, చాలా కొన్నాడు. టుడే మీకు ఈ వీడియోలో చాక్లెట్ ప్రైజెస్, విస్కీ ప్రైజెస్ మొత్తం మీకు ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో. మీరు స్కిప్ చేయకుండా ఫుల్ లాస్ట్ వరకు చూడండి. ఓకే గాయస్, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి గాయస్, ఇవైతే మా ఫ్రెండ్ బై చేశాడు. మా ఫ్రెండ్ ఇండియా తీసుకెళ్ళడానికి ఇవన్నీ కొన్నాడు. మీకు ఈ చాక్లెట్లు ఎంత పడ్డాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ మీకు మొత్తం ఫుల్ డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విస్కీ ప్రైస్ ఎంత, సెంట్ బాటిల్ ఎంత, హ్యాండ్ బ్యాగ్స్ ఎంత, మొత్తం చాక్లెట్ ప్రైజెస్ మొత్తం మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూకేలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ ప్రైజెస్ మీకు తెలిస్తే కింద కామెంట్లు చెప్పండి. ఓకే గాయస్, స్టార్ట్ చేద్దామా? సో గాయస్, ఫస్ట్ మనమైతే పర్ఫ్యూమ్ గురించి తెలుసుకుందాం. సో ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి 16 pounds పడింది. ఇది లేడీస్ పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి 9 PM పర్ఫ్యూమ్. ఈ పర్ఫ్యూమ్ కాస్ట్ వచ్చేసి 22 pounds. ఇది బాయ్స్ పర్ఫ్యూమ్. ఈ చాక్లెట్, సో ఇది వచ్చేసి మనకి యూకేలోనే దొరుకుతుంది ఈ బ్రాండ్ అనేది. ఇది వచ్చేసి 2 pounds పడింది. ప్రైస్ క్రిస్పైస్ స్క్వేర్స్. ఇది వచ్చేసి మనకి 2.5 pounds పడింది. మీరు యూకేలో ఉంటే దీని ప్రైస్ ఎంతో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గాయస్, ఇది వచ్చేసి మనకి 1.5 pounds పడింది గాయస్. టోఫీఫీ. గాయస్, ఇది వచ్చేసి టేబులోర్న్ డైమండ్స్ పెర్లైన్స్. ఇది వచ్చేసి మనకి 4.9 pounds పడింది గాయస్. ఈ చాక్లెట్లు నేను తిన్నాను, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి యూకేలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయొచ్చు. లిల్లీ బ్రియాన్స్ ద అల్టిమేట్ చాక్లెట్ కలెక్షన్. ఇది దీని ప్రైస్ వచ్చేసి 5 pounds. చాలా స్వీట్ ఉంటుంది. మాల్టెర్సర్స్ ట్రఫిల్స్. దీని ప్రైస్ వచ్చేసి 5 pounds. ఇది ఓన్లీ కాస్కోలోనే బై చేయగలం మనం, వేరే చోట ఎక్కడ దొరకదు. గాయస్, నాకు ఇష్టమైన చాక్లెట్లు ఇవి రఫెలో గాయస్. ఈ చాక్లెట్లు మనకు వచ్చేసి 5.25 pounds పడింది గాయస్. ఈ చాక్లెట్లు రౌండ్ గా ఉంటాయి, పైన కొబ్బరితో ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు మీరు ట్రై చేస్తుంటే కింద కామెంట్స్ లో మనకు చెప్పండి. ఈ అయితే మనోడు 4 బాక్సులు తీసుకుండు. ఇయే ఓన్లీ 22 pounds దాకా పడింది. క్యాడ్బరీ రోజెస్ మేబీ మనకి ఇండియాలో కూడా దొరకవచ్చు. ఇండియాలో మీరు ఎవరన్నా ఈ క్యాడ్బరీ రోజెస్ తింటే కామెంట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 3.45 pounds, 450 rupees ఇన్ ఇండియన్ కరెన్సీ. గాయస్, చూసారు కదా, ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇది కానీ తిని ఉంటే, ఇది కానీ టేస్ట్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 3 pounds. ఈ చాక్లెట్లు వచ్చేసి దుబాయ్ స్టైల్ ట్రీట్స్. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కింద కామెంట్లో చెప్పండి. దీని ప్రైస్ వచ్చేసి 5 pounds. ఇవి చాక్లెట్లు చాలా బాగుంటాయి. నేను ట్రై చేశాను. మీకు కూడా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. మై ఫేవరెట్ క్వాలిటీ స్ట్రీట్స్ యూకేలో వన్ ఆఫ్ ది బెస్ట్ చాక్లెట్. ఈ చాక్లెట్లు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. గాయస్, మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే కింద కామెంట్స్లో చెప్పండి. దీని ప్రైస్ వచ్చేసి 4 pounds. నెక్స్ట్ వన్, కార్టాన్స్ ఎస్టాబ్లిష్డ్ 1911. గాయస్, ఇది ఓన్లీ యూకేలోనే దొరుకుతుంది మనకి, ఇండియాలో ఇది ఎక్కడ దొరకదు. డెలిషియస్లీ బ్రిటిష్ ఫ్లేవర్డ్. సో గాయస్, ఇది మన యూకేలో 9 pounds. ఇండియా కరెన్సీలో వచ్చేసరికి మనకి 1100 దాకా పడవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా టేస్ట్ చేస్తుంటే ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్, మనోడికి మాంచెస్టర్ వెళ్ళి కొన్నాడు. యూకేలో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ. మంచి కలెక్షన్స్ ఉంటాయి అక్కడ. ఈ 3 ప్యాకెట్స్ కలిపి 2.5 kgs ఉన్నాయి. ఇవే హైయెస్ట్ ప్రైజెస్ మనోడు కొన్నాటిల్లో. దీని ప్రైస్ వచ్చేసరికి 105 pounds. సో లెండర్ అనే కంపెనీ ఇక్కడ యూకేలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి, వెరీ స్వీట్ గా ఉంటాయి. నేనైతే చాలా తిన్నాను, నాకు ఇష్టమైన చాక్లెట్స్ ఇవి. లెండర్ యూకేలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో యూకేలో ఉన్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అందరూ టేస్ట్ చేసే ఉంటారు ఈ చాక్లెట్స్. మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి ఇవి 15,000. ఫెరరో రోచర్. ఐ లైక్ ఫెరరో రోచర్. గాయస్, మనకి ఈ చాక్లెట్స్ ఇండియాలో కూడా దొరుకుతాయి. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తుంటే ఇండియాలో మీరు కింద కామెంట్స్ లో మనకు చెప్పొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 10 pounds. మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 1200 ఉండొచ్చు. గాయస్, హ్యాండ్ బ్యాగ్స్. గాయస్,
మనోడైతే హ్యాండ్ బ్యాగ్స్ బై చేశాడు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఐ థింక్ చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతాయి. ఈ ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 15 pounds. సింపుల్ గా రియలిస్టిక్ గా బాగున్నాయి. మనోడు 2 బై చేశాడు. అండ్ లిండర్, ఇందాక నేను చెప్పా కదా యూకేలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. లిండర్స్ లోనే చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. కిండర్ గాయస్, ఐ లైక్ దిస్ చాక్లెట్. ఎప్పుడైనా షిఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఈ చాక్లెట్లే తీసుకొని పోతాను. ఈ చాక్లెట్లు నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా షిఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఈ చాక్లెట్లే తీసుకొని వెళ్తాను గాయస్. ఈ చాక్లెట్లు నాకు చాలా ఇష్టం. ఈ చాక్లెట్లు చాలా అంటే చాలా బాగుంటాయి. యూకేలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఈ చాక్లెట్ కూడా తినే ఉంటారు. అండ్ ఫైనల్ గా మన బాయ్స్ కి బాగా ఇష్టమైన సరుకు ఇది, గోల్డ్ లేబుల్. యూకేలో వన్ ఆఫ్ ది బెస్ట్ విస్కీ. అండ్ గ్లెన్ఫిడిచ్, ఇది కూడా చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, నేనైతే ట్రై చేయలేదు ఎందుకంటే మనకి మందు అలవాటు లేదు కాబట్టి. చూడండి గాయస్, గ్లెన్ఫిడిచ్ ఇది 12 years ఓల్డ్. ఇది అంటే 12 years క్రితం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 36 pounds పడింది. అమెజాన్లో బై చేశాడు మనోడు. దీని ప్రైస్ వచ్చేసి 36 pounds పడింది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 55 pounds ఉంటుంది. మనోడికి ఆఫర్లో 36 pounds పడింది. గాయస్, గోల్డ్ లేబుల్, జానీ వాకర్ గోల్డ్ లేబుల్ రిజర్వ్. ఈ కంపెనీ అనేది 200 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. 200 years ago 1820లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ గోల్డ్ లేబుల్ దీని ప్రైస్ వచ్చేసి 56 pounds పడింది. మనోడు అమెజాన్లో బై చేశాడు దీన్ని. ఇందులో ఒక గోల్డ్ లేబుల్ బాటిల్, 2 గ్లాసెస్ వస్తాయి తాగటానికి. అంతకుమించి మనకేం తెలియదు ఇందులో, ఎందుకంటే మనం ఎప్పుడు ట్రై చేయలేదు ఉంది. మనకు అలవాటు లేదు కాబట్టి. గాయస్ చూశారు కదా, ఇవన్నీ మనోడు రేపు ఇండియా తీసుకుని వెళ్తున్నాడు. సో గాయస్, యూకేలో ఉన్న వాళ్ళు ఇండియా వెళ్ళాలంటే ఒక పండగలా జరుపుకుంటారు. చూశారు కదా మనోడు ఎన్ని బై చేశాడో. యూకేలో ఉన్న వాళ్ళు ఇండియా వెళ్ళాలంటే ఒక పండగలాగా ఉండేది మన వాళ్ళకి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎన్నో ఎమోషన్స్, ఎన్నో బాధలు, ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత మనోళ్ళు ఎప్పుడో ఇయర్కి ఒకసారి 2 yearsకి ఒకసారి ఇండియా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళేటప్పుడే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటారు మనోళ్ళు. ఆ ఎమోషన్స్ క్యారీ చేసి ఇండియా వెళ్ళి అసలు ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పేది కాదు గాయస్. సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు మన ఫ్రెండ్ వెళ్తున్నాడు, ఆ అబ్బాయి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే యూకేలో ఇంకేమైనా మీరు కొనాలనుకున్నా, మీకు ఏమైనా తెలియాలనుకున్నా కింద కామెంట్స్లో చెప్పండి. నేనైతే రెడీగా ఉంటాను మీకు రిప్లై ఇవ్వడానికి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ఫాలో. పేరు గుర్తుంది కదా, యూకేలో మన రామ్.